హిస్టరీ రిపీట్ జూబ్లీ హిల్స్ హస్తగతం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ హిస్టరీ రిపీట్ చేసింది. బైపుల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో 24,658 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సమీప ప్రత్యర్థి మాగంటి సునీతపై జయకేతనం ఎగిరేశారు. 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 4 వరుస పరాజయాలను ఎదుర్కొన్న నవీన్ తొలిసారి గ్రాండ్ విక్టరీ సాధించారు. పట్టుదల, దృఢ సంకల్పంతో పనిచేయడం ఆయన్ని విజయ తీరాలకు చేర్చింది. అనూహ్య రీతిలో నియోజకవర్గ ప్రజలు నవీన్ కు పట్టం కట్టారు. ప్రజలతో మమేకమైన సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి దోహదపడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, మరి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో మరి కాంగ్రెస్ పార్టీ హిస్టరీ రిపీట్ చేసిందని కూడా మరి నవీన్ యాదవ్ పైన అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనిపైన పూర్తి డీటెయిల్స్ అంటే రైట్ రచన, ఏదైతే జూబ్లీ హిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద బీఆర్ఎస్ కి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇందాకనే ఏదైతే ఇక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఓటమి పాలైన మాగంటి సునీత ఇక్కడ బీఆర్ఎస్ వారి బృందం కావచ్చు, మాగంటి సునీత కావచ్చు, ఇక్కడ కౌంటింగ్ నుంచి అయితే వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే హడావుడిగా ఏదైతే బాణ సంచారాలు కాలుస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే టపాకాయలు కాలుస్తూ ఏదైతే చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే నవీన్ కుమార్ యాదవ్ ఇంకా లోపలనే ఉన్నారు. ఇంకా విజయం పూర్తయిన విజయం లేకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ హై టెన్షన్స్ అంటే ఎందుకోసం అంటే ముఖ్యంగా గెలిచారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రహీం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టీఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా, మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాలు, బోనసు, భరోసా, రుణమాఫీ, ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీస్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్ లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది. ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు 2 సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లే కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్ల పైగా గెలుస్తుందనేటువంటి మేము చెప్తూ వస్తున్న నిజానికి బలం చేకూర్చింది. ఇవాళ ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, ఇవాళ జూబ్లీస్ ఎన్నిక కానీ
కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది. రెండో సందేశం వాళ్ళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది. ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ విజయం ప్రతి కార్యకర్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచే ముందుకెళ్తున్నాము. జూబ్లీస్ లో ఇంత మెజారిటీ ఇచ్చినందుకు జూబ్లీస్ పదానికాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్చిపోదు. కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ హైదరాబాద్ లో పంపుతుందో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే ముందుకెళ్తాము. జూబ్లీస్ రేపు నాంది ప్రతి విజయానికి. వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన పాగాన్ని అభినయిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ విజయం ప్రతి కార్యకర్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచే ముందుకెళ్తున్నాము. జూబ్లీస్ లో ఇంత మెజారిటీ ఇచ్చినందుకు జూబ్లీస్ పదానికాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్చిపోదు. కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ హైదరాబాద్ లో పంపుతుందో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే ముందుకెళ్తాము. జూబ్లీస్ రేపు నాంది ప్రతి విజయానికి. వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ